ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నిన్న ఫీల్డ్స్ అండ్ మెజర్మెంట్స్ అని ఆయన ప్రశ్నలు పెడుతుంటే వాటికి నిన్న మొన్న సమాధానాలు ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, ఫస్ట్ ఆయన పేరేంటో మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుదాం. ఎప్పుడు మర్చిపోతుంటాం, అది ఏంటో పెద్ద పేరు. సర్వేయింగ్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ మెజర్ 3903. ఈయన ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్ థీస్ట్స్ ఆర్ డిసానెస్ట్. నేను నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఎథీస్ట్ ఆర్ డిసానెస్ట్ అని చదివాను కావాలని. ఎందుకంటే థీస్ థీస్ అందరూ డిసానెస్ట్గా ఉండరు. థీస్ అందరూ ఆనెస్ట్గా ఉంటారు. కొద్ది మంది ఉంటారు డిసానెస్ట్. దాని గురించి కూడా చెప్పాను నేను. సో ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రశ్న సమాధానం చెప్పుకుందాం. సైంటిస్ట్ వన్స్ టోల్డ్ దట్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ వేవ్స్. నౌ దే ఆర్ టెల్లింగ్ వేవ్స్ బట్ పార్టికల్స్. నౌ దే టెల్ నాట్ వేవ్స్ బట్ పార్టికల్స్ because they revise their knowledge. Is it necessary for God to revise his own statements? ఇది ప్రశ్న. ఎలా అయితే సైంటిస్టులు వాళ్ళు రివైజ్ చేసుకుంటారో అలానే గాడ్ కూడా రివైజ్ చేసుకుంటాడా అని ప్రశ్న. ఫీల్డ్ మెజర్మెంట్స్ గారు, మీరు ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ అని చెప్పారు, లైట్, తర్వాత వేవ్స్, తర్వాత రెండు. న్యూటన్ కర్పాస్కులర్ థియరీ అని చెప్పి ఒకటి చెప్పాడు. ఆ కర్పాస్కులర్ థియరీ ఏంటంటే, లైట్ ప్రిజం ద్వారా స్ప్లిట్ అవుతోంది 7 కలర్స్ కింద. సో లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 కలర్స్ అని చెప్పి ఈచ్ కలర్ గురించి చెప్తూ అవన్నీ పార్టికల్స్. ఒక కలర్ పార్టికల్ పెద్దగా ఉంటుంది, ఇంకో కలర్ పార్టికల్ చిన్నగా ఉంటుంది, అట్లా సైజులు వేరీ అవుతాయని చెప్పాడు. ఆయన చూసింది లేదు, పెట్టింది లేదు, కానీ చెప్పేశాడు. ఎందుకంటే మేము చెప్తాం, మీరు వినండి. మనం ఓ ఇక భుజాలకు ఎత్తేసుకొని వాళ్ళని వినేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ తర్వాత వాళ్ళు నెక్స్ట్ దాన్ని డిస్ప్రూవ్ చేశారు కదండి. ఇప్పుడు విషయం ఏంటంటే, వాళ్ళు ఏది చెప్పినా తీసుకొని ప్రయోగాత్మకంగా అందరూ చేస్తున్నారు. అలానే వేదం ఏది చెప్పినా ప్రయోగాత్మకంగా మీరు చెయ్యాలి, చేసి డిస్ప్రూవ్ చేయాలి, లేదా ప్రూవ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ తప్పు అనేయకూడదు. అన్నారు అంటే మీరు మూర్ఖులు అనమాట. ఇప్పుడు సైంటిస్ట్ న్యూటన్ ఏదో చెప్పాడు, వేస్ట్ అని పక్కన పడేసి ఉంటే ఈ పాటికి మనకి సైన్స్ వచ్చేది ముందుకి లేదు కదా. సో అలానే ప్రతి విషయాన్ని పరిశీలించాలి. ఆ కొండ మీద మీకు మంట వస్తుందండి అంటే అక్కడ ఏదో మండుతోందని అర్థం. ఏం మండుతుందో తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఆ కొండ మీద గంధపు చెక్క మండుతోంది అని. అప్పుడు మీరు దాన్ని నిరూపించే ప్రయత్నంలో అది గంధపు చెక్క, వేప చెక్క, ఏదైనా వేరే చెక్క నిరూపించే ప్రయత్నం మీరు చేసుకున్నారనుకోండి, నిజాలు బయటకు వస్తాయి. లేకపోతే నేను చెప్పింది నిజమైపోతుంది. అయితే న్యూటన్ కార్పాస్కులర్ థియరీ చెప్పాడు. ఇప్పుడు ఎథియిస్టులనండి, నాస్తికులందరికీ ప్రశ్న. న్యూటను కంటితో చూడలేదు, టెలిస్కోప్ ద్వారా కనిపించదు, మైక్రోస్కోప్ ద్వారా కనిపించదు, అటువంటి లైట్ పార్టికల్స్ పెద్దగా చిన్నగా ఉన్నాయని ఎలా చెప్పాడు? ఆయన ఒక మ్యాథమెటికల్ థియరీ రాసి ఏమీ రాయలేదు, చెప్పేశాడు అంతే. చెప్పి ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వాటర్ దాన్ ఇన్ ఎయిర్. నీటిలో వేగంగా వెళ్తుంది అది అని చెప్పాడు. ఎంతకండి? గాలిలో వెళ్ళేదానికంటే లైట్ యొక్క వేగం నీటిలో ఎక్కువ అని చెప్పాడు. ఆయన బతికున్న రోజుల్లో ఆయన మంచిగా రాయల్ సొసైటీలో ఉన్నప్పుడు ఆయనకి హైగన్స్ అని ఆయన ఒక లెటర్ రాశాడు. లైట్ ఈజ్ వేవ్, ఈ విధంగా అది వేవ్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకుంటూ రాశాడు. రాస్తే ఈ న్యూటన్ మహాశయుడు ఏం చేశాడంటే దాన్ని చింపి చెత్తలబుట్లు వేశాడు. నిజం, నాదే కరెక్ట్ అన్నాడు. మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఆయన సైంటిస్ట్ అని ఒప్పుకుంటారా? అని అందరం ఒప్పుకుంటున్నాం ఈ రోజున. అంటే ఇలా ఉంటారు సైంటిస్టులు అంటే. మేము చెప్పిందే కరెక్ట్. ఇది నాస్తికుల మతం. నాస్తికుల మతం మేము చెప్పిందే కరెక్ట్. ఆ తర్వాత క్రిస్టియన్ హైగన్ చెప్పింది ఏంటి? ఇట్స్ ఎ వేవ్, నీటిలో తక్కువ వేగంతో వెళ్తుంది, గాల్లో ఎక్కువ వేగంతో వెళ్తుంది అని ఆయన చెప్పాడు. ఆ విషయం ఆ నోట ఈ నోట బయటకు వచ్చింది, బాగానే ఉంది. తర్వాత ఇంకో ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి నీటిలో లైట్ యొక్క వేగం తక్కువ, గాల్లో ఎక్కువ అని చెప్పాడు. దాంతో న్యూటన్ చెప్పింది పక్కన పెట్టి హైగన్ చెప్పింది పైకి తీసుకెళ్ళారు. అది వేవ్ అని నిర్ధారించారు. తర్వాత మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వచ్చింది. దాన్ని ఐన్స్టీన్ ప్రూవ్ చేశాడు. దానికి ఆయన నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు 1920లో 21లో. అయినప్పుడు లైట్ ఈజ్ ఎ పార్టికల్, అందుకే అది ఎలక్ట్రాన్స్ నాకౌట్ చేస్తోంది అని ఫోటో ఎలక్ట్రిక్ మెథడ్లో ఆయన ప్రూవ్ చేశారు.
ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చాడు. దాంతో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అది పార్టికల్ అయి కూర్చుంది. మరి వేవ్ ఇంటర్ఫిరెన్స్ ఆ ఫినామినా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అవన్నీ వేవ్ థియరీతోనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, పార్టికల్ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఆ తర్వాత దానికి డ్యూయల్ నేచర్ ఉందని చెప్పి ఇంకో ఆయన చెప్తే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. విషయం ఏంటంటే ఇలా నోబెల్ ప్రైజ్లో ఏది కరెక్టో చెప్పలేరు వాళ్ళు, ఒక్కొక్కటి కనుక్కుంటున్నాం అనుకుంటూ పోతున్నారు. సో ఇవి అలా చెప్పుకుంటూ పోయారు. ఇదండి ఫీల్డ్స్ అండ్ మెజర్మెంట్ గారు. సో అలా వచ్చింది. ఇప్పుడు నాస్తికుల ప్రశ్న ఏంటంటే న్యూటన్ చెప్పినప్పుడు అది తప్ప కరెక్టా అని న్యూటన్ ఎక్స్పెరిమెంటల్గా ఇవ్వకుండా చెప్తే ముందుకు ఎలా తీసుకెళ్లారు, సైన్స్ అన్న సైంటిస్టులు ముందుకు ఎలా తీసుకెళ్లారు? అంటే సైంటిస్ట్ గుణం అట్లా ఉండాలి. ఒకటి చెప్పాడు అది తప్ప ఒప్ప నిరూపించాలి. అది సైంటిస్ట్ మెథడాలజీ. మీలా ముష్టి నాస్తిక మెథడాలజీ ఉండకూడదు. వేదాలు తప్పు ఇవి కరెక్టు అనే మెథడాలజీ తప్పు. వేదాల్లో ఉన్నది తప్పు అయితే ఇది తప్పు అని నిరూపించే గుణం ఉంటేనే మీరు సైంటిస్ట్. అది సైన్స్ అంటే. నేను ఆ పని చేస్తున్నా. ఏది తప్పు ఏది ఒప్పు ఏది కరెక్టు ఏది తప్పు అనేది నేను నిర్ణయించుకుంటూ వెళ్తున్నాను. సో ఇలా చెప్తూ ఉంటాను. ఏంటది మంత్రం చదివితే నిప్పు దానంతట అదే వెలిగిందని ఎవడో చెప్పాడు. కాదండి అలా కాదు, ఇగో ఇలా ఇలా అవుతుంది అని చెప్పి నేను నిరూపించాను, చూపించాను, ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ చూపించాను దానికి. అలా కాదు, ఇది ఎందుకు వెలిగిందో చెప్తున్నాను అని చెప్పాను. దానిలో కర్పూరం పెట్టి దానిలో ఇట్లా నీళ్లు పోసి ఏదో మంత్రం చదువుతుంటే దాని మన అగ్ని వచ్చింది. దానికి చెప్పాను అలా కాదు, కొన్ని మెటీరియల్స్ నీటిలో మండుతాయి, అవి ఏంటివో చెప్పాను. ఆ విధంగా వాళ్ళు చేశారు అని కూడా చెప్పాను. సో కాబట్టి ఏది తప్పు అయితే అది తప్పు, ఏది ఒప్పు అయితే అది ఒప్పు, మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. కాబట్టి నాస్తికులారా మీరు చెప్పండి, మీరు నిజమైన సైంటిస్టులు అయితే మీరు ఏ విషయమైనా సరే అది హైపోథెసిస్ కింద తీసుకోండి, నిరూపించండి. లేదు మీకు రాదనుకోండి, మాకు తెలియదండి అని చెప్పాలి. అంతేకాని తప్పు అని చెప్పకూడదు. తప్పు అని చెప్పారంటే మీరు నిరూపించి తీరాలి. నిరూపిస్తేనే మీరు తప్పు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. నిరూపించకుండా నోటికొచ్చిన వాగుడు వాక్కు, అది తప్పది. సో నాస్తికులకు ప్రశ్న, న్యూటన్ మహాశయుడు పార్టికల్స్, ఎర్ర పార్టికల్స్, నీలం పార్టికల్స్, ఆకుపచ్చ పార్టికల్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అని ఎలా చెప్పాడు? చెప్పిన దాన్ని సైన్స్ ఎలా ముందుకు తీసుకెళ్ళింది? ఆయన కంటితో చూడలేదు, ఎవరికి చూపించలేదు, కనీసం దాన్ని మ్యాథమెటికల్గా ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. ఆ ప్రూఫ్ ఇచ్చినోడు హైగన్ వేవ్ థియరీ ప్రకారం ఇచ్చాడు, ఈయన ఇవ్వలేదు. ఎందుకు తీసుకున్నారు మన ముందుకి? అంటే మీరైతే నమ్మచ్చు, ఎవడేదైనా చెప్తే వెస్టర్నర్స్ చెప్తే నమ్మచ్చు, నమ్మి మనం ముందుకు తీసుకెళ్తాం. కానీ మన భారతదేశంలో అత్యధికమైన ప్రజలు వేదాన్ని నమ్మేవాడు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది అబద్ధము అని చెప్పే ముందర మీరు నిరూపించాలి ఇది అబద్ధము, న్యూటన్ తప్పయ్యాడు అని చెప్పి నిరూపించారు. తర్వాత మళ్ళీ న్యూటన్ కరెక్ట్ అని ఐన్స్టీన్ చెప్పొచ్చాడు, మళ్ళీ అది కాదని ఇంకోటి చెప్పారు. అలా వాళ్ళలో వాళ్ళు తర్జుమా పడితే ఇప్పటిదాకా వాళ్ళు వేవా పార్టికల్ స్పష్టంగా చెప్పలేకపోతే ఎప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేస్తుందంటే అది గాలిలో ప్రయాణం చేసేటప్పుడు వేవు ఏదైనా మెటీరియల్ తగిలినప్పుడు అది పార్టికలు అని మాత్రమే చెప్తున్నారు. అది ఎందుకు అంటే చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే అంతే తెలుసు కాబట్టి. దాన్ని మనం నిరూపిద్దాం తర్వాత ఏంటని. ప్రస్తుతం అయితే మీరు అడిగిన ప్రశ్నకి భగవంతుడు తను మార్చుకుంటూ వెళ్తాడా అంటే వెళ్ళడు. భగవంతుడు పూర్ణ జ్ఞాని. ఆయన ఒక్క మాట చెప్పిన తర్వాత ఇంకోసారి అది మార్చుకోవడం అంటూ ఉండదు. ఉదాహరణకి వేదంలోని మంత్రాలని మన వాళ్ళు పూర్వం నుంచి వల్లె వేస్తూ ఎందుకు వచ్చారు, దానికి ఉదాత్త స్వరితాలతో ఎందుకు చెప్తూ వచ్చారు, వాటి యొక్క ఛందస్సులు ఎందుకు ఉన్నాయి, ఆ ఛందస్సుల ప్రకారం ఏ అక్షరం ఎక్కడ పడాలి, దానికి దీర్ఘం ఉండాలా దీర్ఘం ఉండకూడదా, ఇలాంటివన్నీ ఎలా నిర్ణయించారు అన్నది వేద మంత్రాలు పరమాత్ముడు ఇచ్చిన తర్వాత వాటిని అలానే క్యారీ ఆన్ చేసుకుంటూ వచ్చారు. ఈనాటికి వెళ్తున్నారు. అలాంటి బ్రాహ్మణులందరికీ మనం చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళందరూ కూడా వేదశాస్త్రాలని ఆ విధంగా పఠిస్తూ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి తీసుకొచ్చారు ఇప్పటిదాకా. అలాంటి వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు. వాళ్ళని గౌరవించి వేదాన్ని వాళ్ళు తీసుకొస్తున్న పద్ధతి తీసుకొని మనం ముందుకెళ్ళాలి. దాంతోపాటు వేదానికి అర్థాలు చెప్పేటటువంటి మహర్షులందరికీ శతకోటి నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళే లేకపోతే అర్థమే లేని పాట ఎందుకు వ్యర్థం? కాబట్టి గాడిద గంధపు చెక్కను మోసినట్టుగా మనం ఉండకూడదు. గాడిద గంధపు చెక్కను మోస్తుంది కానీ దాని సువాసన దానికి తెలియదు. అలానే
మనం కేవలం మంత్రాన్ని పఠించడం తెలుసు కదా అని ఊరుకుంటే కుదరదు. ఆ పఠించే వాళ్ళని గౌరవించాలి. అంతకంటే ఎక్కువ గౌరవం అర్థం చెప్పే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే అర్థంతోనే వ్యవహారం అంతా నడుస్తుంది. కాబట్టి అర్థం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని ఆ అర్థాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటిదాకా వేదంలో మంత్రాలను మార్పిడి చేయలేదండి ఎవరు. చేస్తే మహర్షులు లాంటి వాళ్ళు వచ్చి చితక్కొట్టి బాబు ఇది తప్పు అని చెప్పి తీసేశారు. ఆ విధంగానే కృష్ణ యజుర్వేదం నుంచి శుక్ల యజుర్వేదం మళ్ళీ వచ్చింది. అంటే దాన్ని తీసుకొని ఇవి తప్పులు, ఇందులో ఇది మానవ రచితము, ఇది కాదు, శుక్ల యజుర్వేదం ఇది అని యాజ్ఞవల్క్యుడు తపస్సు చేసి మళ్ళీ తిరిగి సంపాదించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనకు అందరూ ఋషులు ఎప్పటికప్పుడు పుడతారు. ఇలా ఎప్పుడైతే వేదాన్ని ఎవరైనా వెనకబడేదానికి ప్రయత్నం చేస్తే మహర్షులు పుట్టి దాన్ని తర్కించి సరిచేసి మళ్ళీ మన చేతికి అందిస్తారు. ఇది ప్రపంచంలో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తాం. అందుకే మధ్యలో పాణిని మహర్షి వచ్చాడు. ఆయన ఇలా కాదు అని చెప్పి వ్యాకరణాన్నంతా మళ్ళీ అష్టాధ్యాయి కింద రాసి మనకు అందించాడు. దాన్ని కాత్యాయనుడు వాడు ఆయన శిష్యుడు తర్కించి ఇవి తప్పులు రాశారు మీరు అని కొన్నిటి తప్పులు అన్నాడు. కాదు అని చెప్పి పతంజలి మహర్షి వచ్చి మహాభాష్యం రాశారు. రాసి ఇది ఎందుకు తప్పు కాదు, ఇది ఎందుకు కరెక్ట్ అని ఆయన చింతన చేసి చెప్పాడు అనమాట. తర్కించాడు చక్కగా. సో ఇది మనం తెలుసుకోవాలి. దాని ద్వారానే మనకి వేదం తెలుస్తుంది. యాస్కముని మనకి వేదంలో మంత్రాల కొన్నిటికి అర్థాలు వ్యాకరణపరంగా కాకుండా అసలు అర్థాలు ఎందుకు వస్తాయని చెప్పాడు. అందుకని నిఘంటు నిరుక్తాలు ఉన్నాయి మనకి. యాస్కముని లేకపోతే మనకు అవన్నీ తెలిసేవా చెప్పండి. అలానే పింగళాచార్యుడి ఛందస్సు, ఎలా ఛందస్సును వాడుకోవాలి అని చెప్పాడు. చూసారు, ఒక మంత్రానికి ఛందస్సు, స్వరము, దేవత, ఋషి, ఇన్ని 4 పార్ట్స్ ఉంటాయి పైన. అవన్నీ తీసుకొని ఆ మంత్రం యొక్క అర్థాన్ని చెప్పాలి. అలా కాకుండా ఏది పడితే అది మనం చెప్పకూడదు. చెప్పేటందుకు సాహసించిన వాళ్ళని మనం వెంటనే అడ్డుకోనాలి. దానికే పండిత మహాసభలు జరిగేవి. అప్పుడు వేద పండితులు కొంతమంది ఈ అర్థం అనుకుంటున్నామంటే వేరే పండితుడు అలా కాదండి, ఇది తప్పండి, ఇలా చెప్పాలి అని ఆయన చెప్తే కాదని మళ్ళీ ఈయన తర్కిస్తాడు. ఇలా దానికి ఉత్తరపక్షము పూర్వపక్షము అని 2 ఉంటాయి అన్నమాట. సో ఇలా తీసుకొని అప్పట్లో వేదశాస్త్రాలను తర్కించి గురు శిష్యుల పరంపరగా వచ్చింది మనకి. సో పరమాత్ముడు ఎట్టి పరిస్థితుల్లో తన మాట మార్చుకునే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే ఆయన పూర్ణజ్ఞాని, ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకి ఎప్పుడు అన్ని కాలాలు వర్తమానంలోనే ఉంటాయి. ఇదొక నిర్వచనం ఇచ్చాను, నిరూపిస్తాను. కాబట్టి ఫీల్డ్స్ మెజర్మెంట్ గారు, మీకు తెలవాల్సింది ఏంటంటే సైంటిస్టులకు తెలియదు కాబట్టి వాళ్ళు మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు నాకు రేపు పొద్దున ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకోండి, నేను అయినా సరే గంగాళం నెత్తి మీద పెట్టుకొని రేపు పొద్దున సూర్యోదయం 1 గంట లేటుగా అవుతుందని నేను చెప్పాను అనుకోండి, రేపు పొద్దున కాలేదనుకోండి, అర్రే తప్పయింది, అలా కాదు ఇట్లానే అవుతుందని మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, నేను సైంటిస్ట్ని కాదు, ఏదో పిచ్చవాగుడు అవుతున్నాను అనమాట. అలా కాకుండా మనము హేతుబద్ధంగా ఏదన్నా నిర్ణయించాలి. ఆ హేతుబద్ధతని పోగొట్టుకున్న వాళ్ళే ఈ నాస్తికులు. నాస్తికులు ఏం చేయాలంటే హేతుబద్ధంగా మాట్లాడాలి. ఓకేనండి, మీరు కరెక్ట్ అయితే మేము కరెక్ట్ అని ఒప్పుకుంటాం అనే స్థితిలో ఉండాలి. ఎందుకంటే సత్యం తెలవాలి కాబట్టి, సత్యమే ప్రజలకు మనం అందించాలి కాబట్టి, ఆ సత్యంతోనే ప్రపంచం అంతా నడుస్తుంది కాబట్టి. అందుకని మనం నాస్తికులు చెప్పిన దానికి సైంటిస్టులు చెప్పిన దానికి తేడాలు ఉంటాయి. సైంటిస్టులు వేరు, వాళ్ళు ఎవరో చేసిన దాన్ని తీసుకొని మళ్ళీ ప్రయోగం చేసి లేదండి ఆయన ఇట్లా తప్పు చేశాడు, ఇది కరెక్ట్ అని చెప్తాడు, లేకపోతే అది కరెక్ట్ అండి, దానికి మించి ఇంకా ఇది ఉందండి అని చెప్తాడు అనమాట. కాబట్టి ఇది ఈ హేతువాదులందరికీ, ఆ నాస్తికులు ఎస్పెషల్లీ వాళ్ళందరికీ ప్రశ్న, న్యూటను అలా చెప్పినప్పుడు మిగతా వాళ్ళు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లారు, ఏ బేసిస్ మీద తీసుకెళ్లారు, ఏ బేసిస్ మీద ముందుకు తీసుకెళ్లారు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు దాన్ని చెప్పండి మీరు. అలా చేయకూడదు కదా. వాళ్ళు చెప్పింది ఆయన మైక్రోస్కోప్లో చూడలే, టెలిస్కోప్లో చూడలే, ఏ ప్రయోగము లేదు, కానీ పార్టికల్స్ అని చెప్పేశాడు. ఇప్పుడు నిజమవుతోంది, ఎక్కడైంది, డ్యూయల్ నేచర్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు. సో ఒకటి, ఇప్పుడు నిజమైన సరేనా, అప్పుడు చెప్పినప్పుడు మీరు ఎందుకు అప్పట్లో వాళ్ళు నాస్తికులు ఎందుకు అడ్డుపడలేదు, పడలేదు కాక పడలేదు, పైగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదాన్ని కూడా అట్లా ముందుకు తీసుకెళ్ళండి.
అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. దాన్ని అణుచుకొని మీరు ఏవో చెప్పడానికి ప్రయత్నం చేయకండి. మీరు వేదాన్ని నమ్మకండి, కానీ వేదంలో తప్ప నిరూపించండి. ఇది మీ ప్రశ్నకి మీ ఇప్పుడు ఈ ఆరో ప్రశ్న మీకు వచ్చింది కదండి. మీ సమాధానం చెప్తారనుకుంటా. ఉంటానండి. ఓ